హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన్వి టాక్స్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో అదేనండి, నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ అయితే చేస్తున్నాను. ఒకసారి మా ఫ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో. బాగానే ఉందంటారా? చెత్త చెత్తగా ఉంది. నాకైతే డిఫరెంట్ కవర్స్ అన్నీ మా ఫ్రిడ్జ్లోనే వెతుక్కోవచ్చు. అన్ని కవర్స్ పెట్టి ఉంటాను. సో పార్సల్ ఏది వచ్చినా అది అలానే పెట్టుకునేసి నేను ఏదైనా వెజిటబుల్స్ తెచ్చినప్పుడు దానిలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అందుకే ఎందుకురా ఇంత బాధ అనేసి ఫ్రిడ్జ్ మీషోలో అయితే కవర్స్ అయితే బుక్ చేశాను. ఫ్రిడ్జ్ స్టోరేజ్ కవర్స్. అవి 130 రూపీస్ పడింది నాకు. 12 కవర్స్ వచ్చాయి. సో బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. జిప్ కూడా ఉంది. సో మనం ప్యాక్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎయిర్ అలాంటిది లోపలికి పోదు. సో వేరే కవర్స్లో ఎలా అంటే మనం సరిగ్గా ప్యాక్ చేయకపోతే లోపలంతా వాటర్ వచ్చేస్తుంది. అందుకే ఇవైతే బాగుంటాయని ఇవి తీసుకున్నాను నేను. గైస్, యాక్చువల్గా నేను వాయిస్ అయితే రికార్డ్ చేశాను వీడియో తీస్తున్నప్పుడు. కొంచెం నాయిస్ ఉన్న చోట మాత్రమే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి. తొండకాయలు తెలియదు నీకే? తెలియదు కదా నీకే? తెలుసు, నేను కూడా వంటలు చేస్తాను. తొండకాయలు ఇవి యూట్యూబ్ వంటలా? గైస్, వెంకీ అడుగుతున్నాడు కదా యూట్యూబ్ వంటలా అన్నీ అని. నిజంగానే నేను అన్ని యూట్యూబ్లో చూసే చేస్తాను. ఎందుకంటే నాకు వంట రాదు. నేను ఇంట్లో ఉండేటప్పుడు అంత చేసేదాన్ని కాదు. మా అమ్మ చేసి పెట్టేది నాకు. సో తిని కూర్చునేదాన్ని. ఇప్పుడు 1 మంత్ అయింది అంతే మ్యారేజ్ అయ్యి. సో నాకు ఏం రాదు కాబట్టి ఇంకా యూట్యూబే నాకు గతి. యూట్యూబ్లో చూసి అయితే చేసేస్తాను. బాగానే చేస్తాను, బాగానే తింటాడు. అయినా కానీ ఎక్కడ పోయినా యూట్యూబ్ వంటలు చేస్తాను నా పెళ్ళామని చెప్తాడు. ఇదేమైనా కరెక్ట్? అది మీరే చెప్పండి. నిజంగా నాకు యూట్యూబ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది వంట చేయడానికి. వంట చేయడానికే కాదు, చాలా నాకేమి తెలియదన్నా నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తాను. గైస్, మీరు కూడా నాలాగా యూట్యూబ్ చూసి వంటలు చేస్తారా? అలా చేస్తుంటే కమెంట్ అయితే చేసేయండి. సో నాలాగా ఎంతమంది ఉన్నారో నాకు తెలుస్తుంది. వెంకీ, ఏమంటారు దీన్ని? తెలియకనే తెచ్చినావా ఇంటికి? మరి ఏం చేయాలా దీంతో? మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, నేనైతే ఆ వంట చేసి పెడతా. వంటకు చేసే కాదు, అది ఫ్రూట్ తినేదే. ఫ్రూట్ అంట ఫైనలీ కష్టపడి మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసాను. ఎంత కష్టపడుతున్నాను చూడండి నేను. మా ఫ్రిడ్జ్ మీద అయితే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఫ్రిడ్జ్ మీదే ఉంటాయి. అదొక టేబుల్ లాగా యూజ్ చేస్తారు మా ఇంట్లో. దాన్ని ఫ్రిడ్జ్ అనుకుంటారో లేదో ఏమనుకుంటారో అర్థం అవ్వట్లేదు. ఎన్ని వస్తువులు పెట్టింటారో దాని మీద అయితే. మీ హోమ్స్లో కూడా ఇలానే చేస్తారా? అన్నీ ఫ్రిడ్జ్ మీదే పెట్టుకుంటారా? ఇంకా 2 ఉన్నాయి చూడు. అది గాయస్, అట్లా వెళ్ళిపోతాయి గాయస్ కవర్స్. జాగ్రత్తగా వాడాల కవర్స్ని. అవును, వెళ్ళిపోతాయి. ఎక్కువ వేసారంటే ఈ కవర్స్ వెళ్ళిపోతాయి. సో స్మాల్ క్వాంటిటీ అయితే ఏంటి, వెళ్ళిపోయినా వేసుకోవచ్చు. చూడండి, నేను వేసాను. టాలెంట్, చాలా టాలెంట్ ఉండాలి. అది సాఫ్ట్వేర్లో మాత్రమే వస్తుంది టాలెంట్. రైస్ అన్ని ప్యాక్ అయితే చేసేసాను. ఇప్పుడు ఆర్గనైజ్ చేద్దాం. అండ్ వెల్ ఆర్గనైజర్. సీ గాయ్స్, ఎలా ఆర్గనైజ్ చేశాను.
ఇక్కడంతా గ్రాసరీస్ పెట్టేశాను. ఇదంతా ఫ్రూట్ సెక్షన్. వన్ మోర్ ఫ్రూట్ ఉంది. ఇదంతా ఫ్రూట్ సెక్షన్. ఇవన్నీ వెజిటేబుల్స్. ఇక్కడ ఫ్లవర్స్ ఇంకా ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. గైస్ నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నాకు వచ్చినట్టు. మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో కమెంట్ అయితే చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. మీరు ఎలాంటి వీడియోస్ మా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ అయితే చేసేయండి. మేమైతే ట్రై చేస్తాం. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్ గాయ్స్.